యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇదే పరిస్థితిలో కళ్యాణి ఉంటే ఆ జావని ఇద్దరం షేర్ చేసుకుని తాగేవాళ్ళం. అంతేకాని బతిమలాడినా కూడా నేను ఇంకొకటి తినేవాడినే కాదు. మిమ్మల్ని చూసి ఇంకా చాలా నేర్చుకోవాలని అర్థమైంది శౌర్య. నేను సంపద ఏం తింటుందో అదే తింటాను. మీరు తినండి. వేసుకోండి. నానమ్మా ఈ లెగ్ పీస్ వేసుకోండి. నాకు పుట్టించు. కళ్యాణి, ఈరోజు బిర్యానీ ఉందమ్మా, సూపర్, అదిరిపోయిందనుకో. మీ అత్తయ్య చూడు, ప్లేట్లోంచి తలెత్తకుండా ఎలా తింటుందో. నేను ఎలా తింటే మీకెందుకు, మీరు తినండి. ఏదో ప్లాన్ చేసావని అర్థమైంది, బట్ ఏంటనేది అర్థం కావడం లేదు. వాళ్ళని అనుమానిస్తున్నానంటే అందరికీ కోపం వస్తుంది కదా, అందుకే నిజం దానంతటదే బయటపడేలా ప్లాన్ చేశాను. ఏం ప్లాన్ చేసావు? చూస్తారుగా. అందరి ముందు తప్పదు కాబట్టి ఆ అక్కులు అలమలు తిన్నారు. కాసేపట్లో ఆ గదిలోంచి అరుపులు కేకలు వినిపిస్తాయి. అంటే కంగారు పడకండి, ఏం కాదు. మనం ఫస్ట్ డాక్టర్ని పిలిస్తే చాలు. వచ్చిన డాక్టరే చెప్తుంది తనకి నిజంగానే అబార్షన్ అయ్యిందా లేదా అని. మొత్తానికి వాళ్ళని వదిలిపెట్టే ఉద్దేశం నీకు లేదన్నమాట. ఎలా ఉంటుంది ఆఫీసర్? వాళ్ళు చేస్తుంది మోసమని నాకు తెలుసు. అది నేను ఆధారాలతో నిరూపించే అవకాశం లేనప్పుడు ఆధారాల్ని సృష్టించుకోవాలి కదా. వాళ్ళ గురించి మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావేమో కళ్యాణి. నేను ఆలోచించేది వాళ్ళ గురించి కాదు ఆఫీసర్, మన గురించి. వాళ్ళ నుంచి మనకి ఎలాంటి ప్రమాదం రాకూడదు అని ఆలోచిస్తున్నాను. నువ్వు మన గురించి ఎప్పుడూ ఆలోచిస్తావని నాకు తెలుసు కళ్యాణి, కానీ అందరి నమ్మకాన్ని కాదని ఆలోచించి అమ్మకి, ఇంట్లో వాళ్ళకి ఎక్కడ దూరం అవుతావనే నా భయం. నేను ఎవ్వరికీ దూరం కాను. నా అనుకున్న వాళ్ళు తిట్టినా అది ఆశీర్వాదం అనుకున్నప్పుడు అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాదు. సరే, నీ ప్రయత్నం నువ్వు చేయి. అదేంటి ఆఫీసర్,
భార్యాభర్తలు ఎలా ఉండాలో ఇందాక సిద్ధుకి అంత బాగా చెప్పి మరిప్పుడు మాత్రం ఎందుకిలా అంటున్నారు? ఏమన్నాను? నేను ప్రయత్నం చేస్తున్నాను అంటే మనం ప్రయత్నం చేద్దాం, ఏం చేసినా ఇద్దరం కలిసి చేద్దాం అన్నరే. నీతో నేను ఉన్నాను అంటేనే ఉన్నట్లు కాదు. నువ్వంటేనే నేను. అంటే నువ్వు చేసే ప్రతి పనిలోనూ నేనుంటాననే అర్థం. అబ్బా, మాటలు బాగా నేర్చారు. మాటలు కాదు కళ్యాణి, అది నా మనసు. నా మనసులో ఉన్నది మాటగా చెప్పాను అంతే. నీ ప్రతి ప్రయత్నంలో నేనుంటాను. ఆ విషయంలో నీకు ఎలాంటి అనుమానం వద్దు. ఆ మాట అన్నారు చాలు. ఏంటి ఈ పాటికి అరుపులతో ఆ రూమ్ దద్దరిల్లాలి కదా. చూసావా, కళ్యాణి కావాలని అందరికి బిర్యానీ పెట్టి మనకి జావ తాగించింది. తను కావాలనే చేసింది. అందరి ముందు ఏం మాట్లాడలేం కదా అని తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. ఆ చప్పడి కూడా తినలేక చచ్చాం. ఇప్పుడేమో ఆకలి దాని చేస్తుంది. ఏం చేయాలి సిద్ధు? నాకు కూడా రారా తమ్ముడు రా. మీరలా పచ్చి కూరలు తింటూ ఉంటే నేను చూడలేకపోయాను. వాళ్ళందరి ముందు నేనేం మాట్లాడలేకపోయాను. ఏమైనా అంటే మీ ఆరోగ్యం కోసం అంటారు కదా, ఇంకేమంటాను. మంచి పని చేసావు పిన్ని. ఇప్పుడైనా కడుపు నిండా తింటాం. తిను. ఇదిగో తిను. అరే, తినాలి తినాలి అన్నారు. తీరా తెచ్చాక తినకుండా చూస్తూ ఉంటారేంట్రా? తినండి. నీ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా లేదు. రా కూర్చో. అరే, ఇంకాసేపు వెయిట్ చేయండి. పేషెన్సీ కావాలంటారు కదా. రే తమ్ముడు, సిద్ధు రే. అరే తమ్ముడు, ఏమైందిరా? రే, ఏమైంది వీడికి? సంపద, సంపద, ఏమైంది సంపద? ఏమైంది? ఏమైంది వీళ్ళిద్దరికి? ఒరే తమ్ముడు, ఏమైందిరా? తినకుండా అలా పరిగెత్తావెందుకు? ఇదిగో తిను. ముందు తిను. అరే తమ్ముడు, రే, ఏమైందో చెప్పరా? సంపద, ఏమైంది సంపద? నువ్వైనా చెప్పు.
ఏమైందిరా మీ ఇద్దరికి అలా పరిగెడుతున్నారేంటి అక్కడి నుంచి? అమ్మా, ఆ జావలో కళ్యాణ్ ఏదో కలిపింది. ఇప్పుడేం చేయాలి? ఏం చేసేదే ఉంది, అర్జెంటుగా డాక్టర్ని పిలుద్దాం. వద్దక్క, వద్దు. ఈ విషయం బయటికి తెలిసిందంటే సంపద విషయం బయటపడుతుంది. అది బయటికి రావాలనే కళ్యాణి ఇలా చేసి ఉంటుంది. సంపద, టాబ్లెట్స్ వేసుకున్నావా? ఏంటి సంపద అలా ఉన్నావు? ఏముంటుంది? ఏం లేదు. చూసారా ఆఫీసర్, ఇంత పెద్ద ప్లాన్ వేస్తే ఏం లేనట్టుగా ఎలా ఓచుకుంటున్నారు? పద చూద్దాం. ఏంటి సిద్ధు అదోలా ఉన్నారు? ఏం లేదు. ఏమైందో చెప్పట్లేదు. ఇద్దరూ అలా ఉన్నారు. అబే ఏం లేదు, మేం బానే ఉన్నాం. డాక్టర్, మీరెందుకు వచ్చారు? ఏం లేదు కళ్యాణి, ఇందాక కొంచెం కడుపు నొప్పిగా ఉందంటే డాక్టర్కి ఫోన్ చేశాడు సిద్ధు. అదేంటి, ఇంతకు ముందే కదా ఏమీ లేదన్నావు? అంటే ఇందాక అలా అనిపించింది, వెంటనే డాక్టర్కి కాల్ చేశాడు. సరే రండి, టెస్ట్ చేస్తాను. ఏంటి డాక్టర్ని పిలిచారు? ఏదో కడుపులో నొప్పిగా ఉందని ఫోన్ చేశారంటమ్మా. బాగుందిరా, ఇంట్లోకి తీసుకొచ్చి మేపేది చాలక డాక్టర్లు మందులు. రేపేదైనా ఆపరేషన్ అంటే ఆపరేషన్లు, అవన్నీ చేయించేది మనమేనా? ఆ ఖర్చులన్నీ మనకేనా? ఇక్కడేదో కోట్లు కుమ్మరించుకుని ముందేసుకుని కూర్చున్నట్టు. సరే, బాలేదన్నప్పుడు టెస్ట్ చేయించుకోవాలి కదా దమయంతి. ప్రతి దానికి అరిస్తే ఎలా? నేను అరవడమే తప్ప మీరెక్కడ వింటున్నారు? వద్దు వద్దు అంటున్నా వాళ్ళని ఇంట్లోకి రానిచ్చారు. సీమంతానికి తీసుకుపోయారు, ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చారు. ఇప్పుడు డాక్టర్లని, మందులని, అవని ఇవని మీ ఇష్టానికి మీరు చేస్తున్నారుగా. ఇంత దూరం వచ్చాను కదా, ఒకసారి చెక్ చేస్తాను. మీరు లోపలికి రండి. వాట్ హ్యాపెన్? కడుపులో బాగా పెయిన్ వస్తుంది డాక్టర్. బాగుంది. అయితే మీరే డాక్టర్ని పిలిపించడానికి కళ్యాణి ప్లాన్ చేసినట్టుంది. మీరు వస్తారో రారో అని చాలా టెన్షన్ పడ్డాం. మీరు వచ్చాక సేఫ్ అయిపోయాం. ముందు కడుపులో మంట తగ్గడానికి ఏదో ఒకటి ఇవ్వండి, చాలా నొప్పిగా ఉంది ప్లీజ్. నేనేదో అక్కడో మాట చెప్తే సరిపోతుంది కదా అని డబ్బులకి కక్కుర్తిపడి ఒప్పుకున్నాను. ఇప్పుడు ఇంటికి రమ్మంటున్నారు, రేపు ఎక్కడికి రమ్మంటారో, చివరికి నన్నేం చేస్తారోనని భయంగా ఉంది. మీకేం కాదు. ఒకసారి సిద్ధుతో మాట్లాడాలని పిలిచి సిద్ధుకు కూడా చెయ్యండి. సిద్ధుకు కూడా సేమ్ ప్రాబ్లం. ఓకే.
సిద్ధు, ఒకసారి మీతో మాట్లాడాలి, రండి. మధ్యలో వీడెందుకు? కడుపు నొప్పి దానికైతేను మాట్లాడాలండి. ఏదో మాట్లాడాలి అంటున్నారు కదా, వెళ్ళనివ్వు. ముందు ఇంజెక్షన్ చేయండి డాక్టర్. ఓకే. తనకి ఏదైనా ప్రాబ్లం వస్తుందని టెన్షన్ పడుతున్నారు సిద్ధు. మీకు ఏ ప్రాబ్లం లేదు డాక్టర్, అంతా మేము చూసుకుంటాం. నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. అదే ఇంకో డాక్టర్ వస్తే తను బాలింత కాదని తెలిస్తే ప్రాబ్లం మీకే కాదు, నాకు కూడా. మీరు భయపడి మీ అంతటా మీరే భయపడేలా ఉన్నారు. మీకేం కాదని చెప్తున్నాను కదా. వచ్చారు, ట్రీట్మెంట్ చేశారు, అయిపోయింది. అబార్షన్ అవడం వల్ల పెయిన్ వచ్చిందని చెప్పండి. ఓకే. ఈ మందులు తీసుకురండి. అలాగేనండి. ఏమైంది డాక్టర్? తనకి అబార్షన్ అయింది కదా, అందువల్ల కడుపులో నొప్పి వచ్చింది. ఇంజెక్షన్ చేశానులేండి, ఇంకేం ప్రాబ్లం లేదు. అవునా డాక్టర్ గారు? ఇంకేం ప్రాబ్లం లేదుగా? సరే, వెళ్ళిరండి. ఓకే. దానికి అబార్షన్ అయ్యింది కాబట్టి సరిపోయింది. లేకపోతే బిడ్డతో పాటు ఇంటికి తీసుకొచ్చి అన్నప్రాసనలు, బారసాలు, నామకరణాలు అన్ని చేసేలా ఉన్నారు. మీరు బాగుపడరు. రాను రాను దీని బుద్ధి ఎట్టుపోతుందో అర్థం కావట్లేదు. కష్టంలో ఉన్న పిల్లని పట్టుకుని ఎలా మాట్లాడుతుందో చూడండి. దాని గురించి తెలిసిందే కదా శివ. అమ్మా కళ్యాణి, ఏమైందో ఏమిటో ఒకసారి వెళ్ళి మాట్లాడరాపో. నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. ఏంటి, అబార్షన్ అవ్వడం వల్ల కడుపులో నొప్పి వచ్చిందంట కదా? ఇప్పుడేం ప్రాబ్లం లేదంట కదా? అవును కళ్యాణి. మొత్తానికి ఇద్దరూ తప్పించుకున్నాం అనుకుంటున్నారు కదూ? తప్పించుకోలేదు, ఇరుక్కుపోయారు. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఓ, ఇది ఇక్కడికి ఎలా వచ్చిందని చూస్తున్నారా? నేను ఇందాకొచ్చినప్పుడే పెట్టాను.
ముందు ఇంజెక్షన్ చేయండి డాక్టర్. ఓకే. నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. అదే ఇంకో డాక్టర్ వస్తే తను బాలింత కాదని తెలిస్తే ప్రాబ్లం మీకే కాదు నాకు కూడా.